హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా, ఈ అంశం ఇప్పుడు తెరపైకి వచ్చింది. కారణం ఏంటంటే చాలామంది ప్రతిపక్ష నాయకులు చేతకాకపోతే రాజీనామా చేయండి అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి అంశాలు. సో అందుకనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. దీన్ని అనాలిసిస్ చేసి చెప్తాను, ఒకసారి మీరు వినండి. తెలంగాణ రాష్ట్రంలో పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. గత కొంతకాలం నుంచి ఎక్కువగా వినిపిస్తున్న మాట సీఎం రాజీనామా. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ఇంతకీ రాజీనామా చేయాలని ఎవరంటున్నారు? ప్రతిపక్షాలా లేక ప్రజలా? ఎందుకంటున్నారు? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ చెప్పిన ప్రజాపాలన ఎటుపోతుంది? ప్రతిపక్షాలకు రేవంత్ రెడ్డి అస్త్రాలను ఇస్తున్నారా అనే విషయాలను ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. ఎక్కడా అప్పులు పుట్టడం లేదు. నన్ను కోసినా కూడా పైసా రాదు. వేదిక ఏదైనా సీఎం రేవంత్ రెడ్డి నుంచి వచ్చే కామెంట్స్ ఇవే. మరి ఇందులో నిజమెంత? నిజం ఉంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అప్పులు తెచ్చింది, కానీ సంక్షేమాన్ని మాత్రమే చూపించింది, అప్పులను మాత్రం దాచింది. కట్ చేస్తే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల్లో కాంగ్రెస్ చాలా వరకు ఉచిత హామీలను ఇచ్చింది. దీంతో అధికారంలోకి రాగానే వాటిని నెరవేర్చాలి, కానీ ఖజానా ఖాళీ. దీంతో అప్పులు తెచ్చేందుకు సిద్ధమైంది కాంగ్రెస్ సర్కార్. మరి అప్పుల్లో తెలంగాణ ఉందని తెలిసి ఎలా ఉచిత హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే 8 లక్షల కోట్ల అప్పు ఉందని ఊహించలేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. బీఆర్ఎస్ బాటలోనే మేము సాగుతామనుకున్నారో ఏమో, కానీ హెచ్సియు భూములపై 10,000 కోట్లు అప్పు తెచ్చారు. ఇంకో చోట కొంత అప్పు. ఇలా కాంగ్రెస్ 16 నెలల పాలనలో 1,05,000 కోట్ల అప్పును చేసింది. ఇదంతా ప్రజల కోసమేనా అంటే ప్రభుత్వం నోరు విప్పదు. కానీ అరాకొర పథకాలను మాత్రం అమలు చేసింది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, బోనస్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి మొదటి విడతగా ఖాతాలో 1,00,000 రూపాయలను జమ చేసింది. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఇలా అరాకొరగా మాత్రమే జరుగుతున్నాయి. వీటి వల్ల పల్లె ప్రజలు కాస్త సాధిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం రేవంత్ రెడ్డి సర్కారు తీరుపై మండిపడుతున్నారు. ఆర్టీసీ ఉద్యోగులైతే ఏకంగా సమ్మెకు దిగాలనుకున్నారు. చివరి నిమిషంలో మంత్రి పొన్నం నచ్చజెప్పడంతో సమ్మెను వాయిదా వేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, సీఎం రేవంత్ రెడ్డి అప్పులు పుట్టడం లేదని చెప్పడం మరో ఎత్తు. అప్పులు పుట్టడం లేదని డైరెక్ట్గా ప్రజలకే చెబుతున్నారు. ఏం దాచడం లేదు. అంత ధైర్యంగా చెప్పడం కూడా గొప్ప విషయమే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఈ కామెంట్స్ను మరోలా తీసుకెళ్తున్నారు. ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్షాలు ఇలాగే అంటారు. ఇంతకీ సీఎం కామెంట్స్పై ఎవరు ఏమన్నారు అనే దాని మీద ఒకసారి మనం తెలుసుకుందాం. ముందుగా ఈటల రాజేందర్ గారు ఆ బయట ఒకసారి మీరు వినండి. ఒక పార్టీని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఇది దివాళా తీసిందని చెప్పి పదే చెప్పడం ద్వారా ఆయన దివాలా కోరుతనమేందో అర్థమైపోయింది. పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, ఏది మాట్లాడనో ఏది మాట్లాడకూడదో, ఏది చేయాలనో ఏది చేయకూడదో ఆ గంభీరత లేనటువంటి రేవంత్ రెడ్డి. విన్నారు కదా ఈటల రాజేందర్ ఏమన్నారు? మీకు చేత కాకపోతే సీఎం పదవి నుండి దిగిపోండి, ప్రజలకు క్షమాపణ చెప్పండి. మీరు 2023 ఎన్నికల ముందు చెప్పిన హామీలను నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పి దిగిపోండి అని ఈటల రాజేందర్ గారు అన్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఇదే మాట అన్నారు. ఆ బయట కూడా ఒకసారి మీరు వినండి. ఇంత దివాలా కోరు మాటలు మాత్రం బహుశా ఈ దేశ చరిత్రలనే ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా మాట్లాడలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు నిన్న నాకు పరిపాలన చేత కాదు అని కాడి వాడేసిండని చెప్పక తప్పదు. చాలా స్పష్టంగా కాడి వారేసి నాతో కాదు అని చేతులు ఎత్తేసిండు. ఇక అయిపోయింది, నాతో కాదని నిన్న స్పష్టంగా చెప్పిండు. విన్నారు కదా, ఈటల రాజేందర్ డిమాండ్ చేసినట్లే కేటీఆర్ కూడా డిమాండ్ చేశారు. అయితే ఈ అవకాశం ఇచ్చింది ముమ్మాటికి రేవంత్ రెడ్డి అని చెప్పాలి. అయితే రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? నిజంగా డబ్బులు లేవా, లేక భవిష్యత్తులో పథకాలు అమలు చేయమని ప్రజలు అడగకూడదని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు పెంచమని అడగకూడదని ఇలాంటి కామెంట్లు చేస్తున్నారా? ఈ ప్రశ్నలు ఎందుకు వ్యక్తమవుతున్నాయి అంటే, ఓవైపు అప్పులు పుట్టడం లేదని అంటూనే అందాల పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ రోడ్ల మీదకి వెళ్తే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చిన ప్రముఖులే కనిపిస్తున్నారు. కాలు బయట పెట్టాలంటే కూడా
హెలికాప్టర్ కావాల్సిందే అంటున్నారు కొంతమంది నాయకులు. ఇవన్నీ చూస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి పాలన సరిగా లేదు, రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు అంటున్నాయి. మరి నిజంగా సీఎం మార్పు ఉంటుందా అంటే ఉండదు. ఆయనే దిగిపోతే తప్ప సీఎం మారే అవకాశమే లేదు. తెలంగాణలో జరుగుతున్న పరిణామాలన్నింటినీ ఓసారి బేరు చేసుకోవాలి. ఎందుకంటే హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే సీఎం మార్పు అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరుగుతుంది కాబట్టి ఇలాంటి క్రమంలో పార్టీ పరంగా సంచలన నిర్ణయాలు తీసుకుంటే మోడీకి అవకాశం ఇచ్చినట్లు అవుతుందని రాహుల్ గాంధీ ఎవరినీ కదిలించే ప్రయత్నం చేయరు. కాబట్టి రాజీనామా మాటలు గాలి మాటలు. కానీ ప్రతిపక్ష పార్టీలు రానున్న రోజుల్లో కూడా రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలనే డిమాండ్ను కొనసాగిస్తే మాత్రం ప్రజల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చితే మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక